హలో ఆల్, వెల్కమ్ టు మీనాక్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ ఈరోజు చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయే తెలంగాణ స్టైల్ బగారా రైస్ చేసి చూపిస్తా. ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ అలానే ఒక 1 టీ స్పూన్ వచ్చేసి గీ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనకి హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, లవంగం, చెక్క, ఇవన్నీ అయితే మనం వేసుకుని ఫ్రై అయితే చేసుకోవాలి బాగా. ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఇంకా ఆనియన్ 2 వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇంకా మిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇంక ఇప్పుడు దీంట్లో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా, ఒక పెద్ద టీ స్పూన్ది. దీన్ని కూడా పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు దీంట్లో అయితే పుదీనా వేసేసుకుని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా దీంట్లోకి మనం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. మనం వాటర్ రేషియో ఎలా తీసుకోవాలి అంటే, నేనైతే ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను కాబట్టి రైస్ ఒక గ్లాస్కి మనం నార్మల్ రైస్ అయితే కనుక 1:2 రేషియో తీసుకుంటాం కదా. ఇంకెప్పుడు నానబెట్టాను కాబట్టి ఆల్రెడీ నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను అంతే. ఇంకా మనం వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా మనకి ఎంత సరిపోద్దో చూసుకుని దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవడమే. ఇంకా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే కొంచెం సేపు మరగనివ్వాలి. ఇంక ఇలా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత మనం దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే వేసుకోవాలి. కర్డ్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నా కదా బాస్మతి రైస్, అవి కూడా వేసేసుకొని ఇంకా ఫైనల్గా అయితే ఒక కుక్కర్ని ఒక 3 విజిల్స్ అయితే తెప్పించేసుకోవాలి. కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయి కదా, ఇంకా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి రైస్ ఎంత నీట్గా కుక్ అయిందో. ఇంకా పొడి పొడిలో ఆడుతూ అసలు ముద్ద అవ్వకుండా భలే ఉంది కదా. బగారా రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా ట్రై చేయండి. అండ్ అలానే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇది ఇండిపెండెన్స్ డే రోజు తీసిన వ్లాగ్. మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ అలానే మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి కమెంట్స్ చేయండి. ఓకే ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.